గౌరవ శాసనసభ్యుల్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన ప్రీతమ తెలుగుదేశం నాయకులు 32వ వార్డు సుంకా వీరస్వామి, అలాగే 32వ వార్డు గొప్పల నరేంద్ర కుమార్, రాంతక్ సిరేజ్ గారు, నరేంద్ర కుమార్, అలాగే తెలుగుదేశం బీజేపీ నాయకులు కూడా వచ్చి నాలుగో వార్డు రమాదేవి, వజ్జన రమాదేవి, 8వ వార్డు వెంకటం జాహ్నవి, అడాల్ శ్రీని గారు, 12వ వార్డు గంటా కుమారి, అలాగే నర్మద్ రాంబాబు, డాక్టర్ జగన్నాథ్ రాజు గారు, అలాగే బీజేపీ నాయకులు కంచర్ల రాజా బీజేపీ పిలుస్తున్నామండి. 3వ వార్డు అంటే మాకు జనసేన పార్టీ వాళ్ళైతే వార్డు చెప్పండి. 3వ వార్డు నుంచి అడపాటి ఎమ్మెల్యే గారు, పేరు అందరిగా నాగలక్ష్మి, అడాచెంపల్లి గారు, రావరాజు, కేబుల్ నాగు, వీళ్ళందరూ కూడా రావాలి. అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు కూడా రావాలి. నాగలక్ష్మి గారు, నాగలక్ష్మి గారు, తెలుగుదేశం నాయకులు అడాల్ శ్రీని గారు, 8వ వార్డు వెంకటం జాహ్నవి, 4వ వార్డు రమాదేవి, వజ్జన రమాదేవి, అలాగే తెలుగుదేశం బీజేపీ నాయకులు కూడా వచ్చి అలాగే 32వ వార్డు గొప్పల నరేంద్ర కుమార్, రాంతక్ సిరేజ్ గారు, నరేంద్ర కుమార్. చెక్కులు తీసుకోవడానికి ప్రజలందరూ కూడా ఉదయపూర్ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం దాదాపుగా 4,50,00,000 రూపాయల చెక్కులను ఇవ్వగలిగాం. అది మనకు చాలా సహాయం చేశారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే సామాన్యుని ఆదుకునే విధంగా ఆయన ఎంత కష్టాల్లో ఉన్నా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మొత్తం దేశం అంతా, రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 895 కోట్ల రూపాయలని ఇవాళ పేద ప్రజల కోసం ఇచ్చారంటే అది ఆలోచన చేయవలసిన విషయం. ఎందుకంటే ఒక పక్కన రాష్ట్రంలో నిధులు కొరత అయినప్పుడు కూడా ఇవాళ ఎంతమంది పెట్టినా అంతమందికి లేదనకుండా మనం ఈరోజు వరకు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి చెక్కుని మనం అందజేస్తూ ఉన్నాం. ఇది ఒక 15-20 రోజుల్లోనే మనం చేయించేస్తాం. ఇదివరకులాగా 6 నెలలు, సంవత్సరం. మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవన్నీ నిర్లక్ష్యం చేసి ఈ పేద ప్రజలు ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, ఓ పక్కన పేరు నాని మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం దోచుకున్నారనేది వాస్తవం. అది మానేసి మీరు ఇప్పుడు పనిచేసే పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారి గురించి, కూటమి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే ఇవాళ పేద ప్రజలనే పట్టించుకోలేదు, ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు, సొంత ఆర్జనే ధ్యేయంగా పట్టుకుని బతుకున్న ఈ వైసీపీ నాయకులు ఇవాళ రోడ్డెక్కి మాట్లాడుతుంటే చాలా ఆశాస్పదంగా ఉంది. ఇవాళ నిరంతరం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఎక్కడో పార్వతీపురం అడవుల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. నక్సలైట్ ఏరియాకి వెళ్ళి అక్కడ రోడ్లు లేవు. ఒక బాలింత రావాలంటే ఒక నులక మంచం మీద తీసుకొచ్చి ఆ నులక మంచం దాని మీద మోసుకుని దాదాపు 10 కిలోమీటర్లు కూడా నడిచిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి చోటకి అన్నిటి రోడ్లు వేసి మరి విద్యుత్తునిచ్చి ఆ ప్రాంతాన్ని ఆదుకున్నటువంటి
వ్యక్తి ఎవరన్నా ఉంటే ఇవాళ రాష్ట్ర చరిత్రలో వచ్చిన రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒక్కరని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇవాళ మనందరం ఇవాళ ఇలా కూర్చునే పరిస్థితి. ఇదివరకు జనసేన పార్టీ లీడర్స్ కానీ కూటమి నాయకులు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ మాట్లాడే అవకాశం కానీ ఎవరన్నా పోస్ట్ పెట్టినా తీసుకెళ్ళి కొట్టడం కానీ, బ్యానర్ పెడితే కొట్టడం కానీ దౌర్జన్య పరిపాలన చేశారు. మనం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో ఏ వైసీపీ నాయకుడు కాదు ఎవరిని పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, అంతా సవ్యంగా జరగాలని మాత్రం చెప్పాం. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం కాదు, వాళ్ళని రోడ్డు మీద పెట్టి కొట్టించే బాధ్యత కూడా నేను తీసుకున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. రౌడీజం అనేది లేకుండా చేయాలని మనం చేయం, ఏం చేయలేం. పవర్ ఉంటేనే మనం 10 మంది సాయం చేయగలం. మీరు ఏదైతే ఓటేసి మమ్మల్ని గెలిపించారో ఆ ఓట్లు మీకోసం వాడాలని నేను పదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మనం ఏదైనా కానీ ఎవరు పార్షాలిటీ లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి రూపాయి అందరికీ చెందాలి. ఇవాళ ఆ లెక్క లెక్కేసుకుంటే ఇవాళ కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఇంకా పెన్షన్లు మనం ఇవ్వలేకపోయాం. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇళ్ళు స్థలాలు ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది ఈ ప్రభుత్వం. అయినప్పుడు కూడా ఏదో రకంగా ఆయన అనుభవాన్ని ఆయన నాయకత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నిజాయితీతో ఇవాళ మొత్తం అంతా రాష్ట్రం అంతా కూడా నిరంతరం ఎక్కడో చోట తిరుగుతూ ఉండి ఈ పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి నగరం కానీ, తీర ప్రాంతాల అభివృద్ధి కానీ, నేషనల్ హైవేస్ డెవలప్మెంట్లో కానీ, మరి రైల్వేస్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ వచ్చిందంటే కూటమి ప్రభుత్వం. ఇవాళ 260 కోట్లు శాంక్షన్ చేశారు మనకి. దానికి కారణం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి. అదే బీజేపీతో మనం లేకపోతే గతిశక్తిలో మనకి ఎంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. పక్కన నుండి ఉంగుటూరు శాంక్షన్ చేశారు, తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ శాంక్షన్ చేశారు. అన్ని అండర్ పాస్లు లేకపోతే అన్ని ఫ్లైఓవర్లు వేసుకునే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని సహకరిస్తూ ఉన్నారు. ఇవన్నిటికి ఇవాళ అభివృద్ధి చెందుతులేదని మాట్లాడే కళ్ళు లేని కబోదులు చెప్తున్నాయి. వాళ్ళ కళ్ళెట్టి చూడండి ఒకసారి. ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో గడిచిన 18 నెలల్లో అనేది ఆలోచన చేయాలి. ఇవాళ రోడ్లన్నీ కూడా తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో ఏ విలేజ్ కనెక్షన్ రోడ్లన్నీ కూడా వేయించి బాధ్యత నేను తీసుకున్నాను. అన్ని చోట్లకి ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు వేస్తాం. ఇంకా 3.5 సంవత్సరాలు మన సమయం ఉంది. ప్రభుత్వం కంటిన్యూ అయితే ఈ నెక్స్ట్ టైంకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఇక్కడ ఉండకుండా చేసేటువంటి పరిస్థితి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తా ఉన్నాడు, నేను మళ్ళీ వచ్చేస్తానంటే ఇంకా ఎవరి దగ్గర మన పై టవల్ కూడా మిగలదు. అలాంటి పరిస్థితి తీసుకొస్తాడు ఈ రాష్ట్రాన్ని. కాబట్టి ఒక పక్కన రఫా అని రెచ్చిపోతున్నటువంటి నాయకులు కూడా చెప్తా ఉన్నాం, మీరు రఫా అని అనుకుంటే మీకంతా ఒక అడుగు అడ్వాన్స్గా ఉంటాం మేము. ఆ స్టేజ్కి మీరు మమ్మల్ని రెచ్చగొట్టొద్దని కూడా మీకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాను. నేను పరిపాలన చేద్దాం అందరూ కలిసి. మీరు ఏమైనా దీంట్లో తప్పు జరిగితే మీరు విమర్శించండి, లేకపోతే అభివృద్ధికి సహకరించమని అడుగుతూ ఉన్నాం. దీంట్లో మీరు అది మన బాధ్యత. ప్రతిపక్షం అంటే ఏంటి, బాధ్యతగా ఉండాలి. మీరు కనీసం సభలకు రారు, ఎక్కడ కనీసం వచ్చి అక్కడ ఏ బిల్లుని ఏం జరుగుతుందో కూడా మీకు తెలీదు. ఏదో మీడియాలో చూసి 11 మంది కూడా రారు. వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతారు. సిగ్గులేని పార్టీ వైసీపీ పార్టీ.